హలో, ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్ రిటైల్ వాళ్ళు సేల్ ఇన్వాయిస్ ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, ఐటమ్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, కాంబినేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాక ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి, సేల్స్ అనేది ఉంటుంది. లేదు అని అనుకుంటే మౌస్లో రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ సేల్స్ అనేది వస్తుంది. సో ఇంకొకటి ఇక్కడ సైడ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సేల్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ సైడ్ కూడా సేల్స్ పర్చేస్ అనేవి ఉన్నాయి. సో నాకు ఇప్పుడు సేల్ కావాలి కాబట్టి నేను సేల్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ట్రాన్సాక్షన్స్ సేల్స్ 1 అనేది అలాగే ఇవ్వండి. ఇక్కడ పేరు అనేది ఎంట్రీ చేసుకోండి. పేషెంట్ నేమ్, అనేది ఎంట్రీ చేసుకోండి. ఫోన్ నెంబర్ అనేది ఎంట్రీ చేసేసుకోండి. తర్వాత డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ నేమ్ అనేది ఎంట్రీ చేసేసుకోండి. తర్వాత ఐటమ్స్ మీద క్లిక్ చేయండి. పేజీ డౌన్ అని అంటే కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న ఐటమ్స్ లిస్ట్ అన్నీ ఓపెన్ అవుతుంది. సో డోలో ప్రోడక్ట్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నాను, క్వాంటిటీ ఇచ్చేసిన. నెక్స్ట్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, గ్లైకోమేట్ 250 mg ట్యాబ్లెట్. సో బై మిస్టేక్ నేను 500 ఎంటర్ చేయాల్సింది 250 ఎంటర్ చేసిన. ఇప్పుడు ఈ ఐటమ్ని డిలీట్ చేయాలి అని అంటే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డిలీట్. సో మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి, ఐటమ్స్ లిస్ట్ అన్నీ ఓపెన్ అవుతుంది. సో నాకు కావాల్సిన 500 mg అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్వాంటిటీ అనేది ఎంట్రీ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ కాకుండా డ్రగ్ కాంబినేషన్ ఎవరన్నా తెచ్చారు అనుకోండి. సో ఒక ఐటమ్ ఉంటుంది, మనకి ఐటమ్ నేమ్ తెలియదు, డ్రగ్ కాంబినేషన్ చూసి డ్రగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తామనంటే కంట్రోల్ F3 ప్రెస్ చేయండి. మన దగ్గర ఉన్న డ్రగ్ కాంబినేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అసిలోఫెన్స్ ప్లస్ అండ్ పారాసెటమాల్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేయండి. ఈ కాంబినేషన్లో ఉన్న ఐటమ్స్ మొత్తం మనకు ఓపెన్ అవుతుంది. సో మనకి ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్వాంటిటీ. నెక్స్ట్ ఓకేనా? సో ఈ విధంగా అనేది మనం ఎంట్రీ చేసుకుంటాం. నెక్స్ట్ ఐటమ్ అవిల్ ఇంజెక్షన్స్ నో స్టాక్. అది డెమో వర్షన్ కాబట్టి స్టాక్ అనేది లేదు, మీ దగ్గర ఉంటుంది. ఎంట్రీ చేస్తున్నాను. ఇప్పుడు అవిల్ 25 mg ట్యాబ్లెట్ నేను ఎంటర్ క్లిక్ చేసి 3 క్వాంటిటీ 3 ఎంట్రీ చేసిన. సో ఈ బ్యాచ్ నెంబర్ నేను చేంజ్ చేయాలి. అప్పుడు ఎలాగా మీరేం చేస్తారు అని అంటే F8 ప్రెస్ చేయండి. F8 ప్రెస్ చేస్తే మన దగ్గర ఉన్న టోటల్ బ్యాచెస్ ఓపెన్ అవుతుంది. లేదు నాకు ఓన్లీ స్టాక్ ఉన్న బ్యాచే కావాలి అని అంటే F9 అనేది ప్రెస్ చేయండి. స్టాక్ ఉన్న బ్యాచెస్ మాత్రమే ఓపెన్ అవుతుంది. సో నాకు బ్యాచ్ అనేది నేను మార్చుకోవాలి. ఈ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ బ్యాచ్ కూడా మారిపోయింది. సో పై బ్యాచ్ కావాలి, ఎంటర్ క్లిక్ చేయండి, బ్యాచ్ నెంబర్ చేంజ్ అయింది. సో మనకి ఏ బ్యాచ్ కావాలో ఆ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా? సో రీప్లేస్ ఐటమ్ ఇచ్చారు, నాకు రీప్లేస్ ఐటమ్ ఇచ్చారు. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయండి, ఐటమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇదే ప్రోడక్ట్ ఎస్ అని క్లిక్ చేయండి. నేను డెమో కాబట్టి సింపుల్ ఏదో ఒక ఐటమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఎంటర్. ఇక్కడ రీప్లేస్ ఉన్నప్పుడు మైనస్ మనకి ఎన్ని రిటర్న్ ఇచ్చున్నారో అన్ని క్వాంటిటీ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా చూడండి మనకి ఏంటి అని అంటే నేను బ్యాచ్ నెంబర్ రాంగ్ ఎంట్రీ చేసిన. ఇప్పుడు బ్యాచ్ నెంబర్ని సెలెక్ట్ చేయాలి అని అంటే F8 ఆల్ బ్యాచెస్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు ఈ మనకి రీప్లేస్లో ఇచ్చినది ఏ బ్యాచ్ ఇచ్చున్నారో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో నాకు ఈ బ్యాచ్ అని అనుకుంటే ఈ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకోండి, అయిపోద్ది. అమౌంట్ కూడా మనకి లెస్ అయిపోతుంది, మైనస్ వాల్యూ అనేది లెస్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. ఈ విధంగా చేసుకున్నాక సేవ్ చేసుకోవాలి. ఇంకా ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయంటే యాడ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకునే టైంకి మన దగ్గర అమౌంట్ 68 రూపీస్ ఉంది. సో పేషెంట్ డీలే చేస్తున్నాడు, ఇంకో పేషెంట్కి బిల్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తామనంటే ఈ స్క్రీన్ ఇలాగే ఉంచి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా?
సో సెకండ్ స్క్రీన్ అనేది ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ చేసేసి ఇంకో పేషెంట్కి అనేది బిల్ ఇస్తూ ఉంటాం. ఈ బిల్ ఇచ్చేటప్పుడు సో నేను ఇంకో పేషెంట్కి బిల్ ఇస్తున్నాను. ఈ పేషెంట్ ఫోన్ నెంబర్ ద్వారా ఇవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఆప్షన్స్లో క్లిక్ చేసేసి ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఉంటుంది, ఎంటర్ క్లిక్ చేసి ఆ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే ఆ ఫోన్ నెంబర్ మీద 3 టైమ్స్ తీసుకుని వెళ్ళాడు. ఓకేనా? సో నాకు ఏ డేట్లో తీసుకుని వెళ్ళాడో ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది, ప్రోడక్ట్ ఎక్స్పైరీ ఇస్ లెస్ దాన్ 3 months మనని అడుగుతుంది ఇవ్వాలా వద్దా అని. ఇవ్వాలి అని అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో బిల్ ఆటోమేటిక్గా అయిపోయింది. పేషెంట్ నేమ్ మహేందర్, ఫోన్ నెంబర్ ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఐటమ్స్ లిస్ట్ మొత్తం ఓపెన్ అయి ఉన్నాయి. సో ఇమీడియట్గా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసే టైంలో ఫస్ట్ బిల్ వేసాం కదా, అతను మనకి ఇవ్వాలి అమౌంట్ ఇస్తున్నాడు అని అనుకుంటే ఇక్కడ 1 అని క్లిక్ చేయండి. ధోని అనే పేషెంట్ వచ్చాడు. ఓకేనా? 2 స్క్రీన్లు ఇక్కడే ఉంటాయి. సో ఎవరైతే అమౌంట్ ఇచ్చి సేవ్ చేస్తామో బిల్ నెంబర్ ఫస్ట్ అనేది అది ఎంట్రీ అవుతుంది. సేవ్ చేస్తున్నాను. ప్రింట్ కావాలంటే ప్రింట్ ఇవ్వండి, లేదు అని అనుకుంటే క్యాన్సిల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్నారు. సో ఈ స్క్రీన్లో మీరు సేవ్ అని అనుకుంటే సేవ్ అయిపోతుంది. ఫోన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ మీద బిల్ ఇవ్వాలి అని అంటే ఆప్షన్స్లో ఫోన్ నెంబర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సేవ్. ఓకే. లేదు నాకు హాస్పిటల్లో ఓటీకి ఒక 30 ఐటమ్స్ రెగ్యులర్గా వాడేటివి ఉంటాయి, నేను ఎలా ఎంట్రీ చేసుకోవాలి అని అంటే సో మనం ఆల్రెడీగా ఆ ఐటమ్ని అనేది ఎంట్రీ చేసేసుకోవాలి. పేషెంట్ ఎవరు ఏంటి అనేది ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసేసుకున్నాక ఆప్షన్స్లో గెట్ రెగ్యులర్ ఐటమ్స్ అని ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేయండి. ఎంటర్ డేస్ ఆఫ్ రిక్వైర్మెంట్. నేను ఆల్రెడీగా ఐటమ్స్ని క్రియేట్ చేసుకునేటప్పుడే ఎన్ని డేస్ కావాలనేది ఎంట్రీ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1 అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. టోటల్గా ఈ ధోని అనే పేషెంట్కి ఎన్ని ఐటమ్స్ కావాలో డిఫాల్ట్గా వచ్చేసాయి. ఇదే కండిషను రెగ్యులర్ కస్టమర్స్ వస్తుంటారు, హార్ట్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, మంత్లీ కోర్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళు, హాస్పిటల్స్ అయితే ఓటీ ఐటమ్స్ని ఎంట్రీ చేసుకోవచ్చు. నార్మల్ రిటైల్ కౌంటర్స్ అయితే పేషెంట్ యొక్క ఐటమ్స్ రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. సేవ్ అని క్లిక్ చేయగానే మీకు బిల్ అనేది సేవ్ అవుతుంది. ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ ఇవ్వండి, అవసరం లేదు అని అనుకుంటే క్యాన్సల్. లేదు వీళ్ళకి వాట్సాప్ కూడా వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఇలా ఫోన్ నెంబర్ అనేది ఎంట్రీ చేయండి. సో దీని సెట్టింగ్స్ మీ సర్వీస్ ఇంజనీర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఓకేనా? అవసరం లేదు అనుకుంటే క్యాన్సల్ అని క్లిక్ చేయండి, బిల్ అనేది అయిపోతుంది.